వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మానస. నవేడేస్ చాలా మంది పీసీఓడి ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలను గురించి డాక్టర్ రమేష్ సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది, ఏ ప్రాబ్లం వల్ల ఇది, అంటే దీనికి గల కారణాలు ఏంటి? పీసీఓడి జనరల్ గా కనిపించే దాంట్లో ఏంటంటే సడన్ వెయిట్ గెయిన్ ఎప్పుడైతే వస్తుందో, సో రెగ్యులర్ గా ఉంటారు, నార్మల్ గా ఉంటారు, ఒక 2-3 months లో 4-5 kilos ఎక్స్ట్రా సడన్ గా పెరిగితే బాడీ హార్మోనల్ చేంజెస్ వస్తాయి. సో ఓవరీస్ లో సిస్ట్లు అయ్యి ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సడన్ వెయిట్ గెయిన్ మెయిన్ రీజన్ ఉంటుంది పీసీఓడిస్ కి. దీనివల్ల అంటే ప్రెగ్నెన్సీ కూడా రాదు అని అంటారు. ఇది రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా సార్, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా న్యాచురోపతిలో? మన దగ్గర 13-14 years నుంచి అమ్మాయిలు పీరియడ్స్ స్టార్ట్ కాగానే వెయిట్ ఉన్నారు అని చెప్పారంటే ఇమీడియట్ గా పీసీఓడి అనేది కామన్ అయిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయింది, సో జంక్ ఫుడ్ తీసుకుంటున్నారంటే సడన్ వెయిట్ తోటి పీసీఓడి వచ్చేస్తుంది. పీసీఓడి ఏంటంటే ఒకసారి వచ్చింది అంటే దానికి ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం ఉంటుంది. నా దగ్గరకు వస్తారు ఇన్ఫర్టిలిటీకి, ఇయర్స్ టుగెదర్ 10 years 15 years ట్రీట్మెంట్ కూడా తీసుకొని వస్తుంటారు. జనరల్గా ఏంటంటే సర్జరీ చేసి తీసేసినా కానీ పీసీఓడి అనేది 2nd month లో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా టఫ్ ఉంటుంది తగ్గడం అనేది. బయట మన దగ్గర కొన్ని వేల మంది, ఇన్ఫర్టిలిటీ అయితే కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని ఇమీడియట్గా క్లినిక్లో, మన క్లినిక్లో ఏంటంటే 1 month లో 1.5 to 2 centimeters సిస్ట్ తగ్గుతుంది. జనరల్గా ఒకసారి వచ్చిందనంటే మైల్డ్గా ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ ఉండదు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయట జనరల్గా గైనకాలజిస్టులు వీళ్ళంతా కూడా మ్యాక్సిమం 50-60% అంతా ఈ ఇష్యూస్ తోటే వెళ్తూ ఉంటారు. వాటి మీదే లైఫ్ అంతా కూడా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్న ఇష్యూ లాగా కనిపిస్తుంది, అది అంటే అది ఎగ్ రానికుండా ఎగ్ బైండ్ చేసేస్తూ ఉంటుంది. సో ఫాలికల్స్ అనేవి మెచ్యూర్ కావు, ఎగ్ అనేది రిలీజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పని చాలా ట్రీట్మెంట్స్, మళ్ళీ ఐయుఏకి వెళ్ళడం, ఐఎఫ్ చేయించడం, ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. మన దగ్గర ఏంటంటే 1 month లో 1.5 to 2 centimeters తగ్గుతుంది విత్ హెల్దీ లైఫ్ స్టైల్. అందరికి కూడా పేషెంట్స్కి ఖచ్చితంగా చెప్తాం 100% స్ట్రిక్ట్ డైట్ చేయాలి. సో మీరేంటంటే 1 month లో 5 kilos హెల్దీగా తగ్గమని చెప్తాం. అలా కాకుండా వర్కౌట్స్ చేస్తూ మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఫుడ్ ఒక 7-8 kilos అలా తగ్గినా కానీ తగ్గదు. హెల్దీగా కరెక్ట్ డైట్ ఫాలో చేస్తూ 4-5 kilos పైన హెల్దీగా తగ్గితే 1.5 centimeters పైన సిస్టులు తగ్గుతాయి. రీసెంట్గా మన ఫేస్బుక్లో వీటిలో కూడా ఇచ్చాము, 5 centimeters ఉన్న సిస్ట్ 2 months లో తగ్గిపోయింది. అంటే అలాంటి కేసెస్ మన దగ్గర కొన్ని వందలు ఉంటాయి. ఓకే, దీనికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి సార్? సో హెల్దీ డైట్ ఫాలో అయ్యేటట్టుగా, సో వాళ్ళకి ఏంటంటే జనరల్గా చెప్పేది, సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోమని చెప్తాను. ఎందుకంటే తొందరగా రిజల్ట్స్ కనిపించాలి. డిలే అవుతా ఉందనంటే అది స్లో అయిపోతూ ఉంటుంది. సో ఫాస్ట్గా 1 month లో హెల్దీగా 5-6 kilos పైన తగ్గేటట్టుగా వాళ్ళకి సంబంధించిన డైట్, అంటే వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా చూసుకొని డైట్ అనేది చెప్తాం. మెయిన్గా వెయిట్ తగ్గాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ తోటి హై ఫైబర్ డైట్ ఇస్తాం. సో హై ఫైబర్ డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఓవరీస్ మీద పడేటట్టుగా ఉండే ఆసనాస్ ఉంటాయి కొన్ని. సో అవన్నీ చేస్తే సో ఓవరీస్ అనేవి హెల్దీగా ఫంక్షన్ చేసి సిస్ట్స్ అనేవి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే పీసీఓడి నుండి వేరే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి అలాగే ఉంది అని అంటే దాంతో రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. అన్వాంటెడ్ హెయిర్ రావటం, మిగతా హార్మోన్స్ ఏంటంటే ఎక్కువ బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది అని అంటే ఈ ఫ్యాట్ కూడా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది అని అంటే దానివల్ల ఏమవుతుందంటే వేరే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా, అన్ని హార్మోన్స్ లేడీస్లో రీసెంట్ డేస్లో వచ్చే వాళ్ళలో ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉండడం, ఓవర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందనంటే ఎర్లీ ఏజ్లోనే ఎగ్స్ అన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి, స్ట్రెస్ వల్ల అవుతూ ఉంటాయి. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం పీసీఓడి వచ్చినప్పుడు బెటర్ దాన్ని తొందరగా తగ్గించుకుంటే ఇక మిగతా హార్మోన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ఓకే, దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా సార్? సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువసేపు సిట్టింగ్ అని కాకుండా, సో జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువ అవర్స్ కూర్చొని ఉంటారు, దానివల్ల మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో 2-3 hours ఒకసారి లేచి జాబ్లో ఎక్కడున్నా కానీ ఒక 2-3 hours జస్ట్ 1-2 minutes అయినా ఒక వాకింగ్ అలా చేసి కూర్చోమని చెప్తాం. కుదిరినంత వరకు కూడా నార్మల్ వాటర్, కూల్ వాటర్ కాకుండా గోరువెచ్చని నీళ్లు లేదంటే రూమ్ టెంపరేచర్ వాటర్ ఉండేటట్టుగా మెటబాలిజమ్స్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవడానికి అండ్ మెటబాలిక్ యాక్టివిటీ పెంచేటట్టుగా ఉండే డైట్. సో హెల్దీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, న్యాచురల్ డైట్ మీద ఉండమని చెప్తాం.
సార్ అంటే పీసీఓడి తగ్గడానికి న్యాచురోపతిలో ఒక డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పారు కదా, ఇది అంటే పూర్తిగా తగ్గుతుందా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా సార్? మన దగ్గర తగ్గించుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. సో మాక్సిమం 2 మంత్స్ చెప్తాం, ఎంత సైజు ఉన్నా 2 మంత్స్లో తగ్గిపోతుంది. సో తగ్గించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది ఎవరికి జరగలేదు. సో Okay. అన్ని మన దగ్గర ఏంటంటే రిపోర్ట్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చిన ఇప్పుడు ఈ 15 ఇయర్స్ నుంచి అన్ని కూడా మన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. తగ్గించుకున్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ కనిపించరు. సో ఏంటంటే సడన్ వెయిట్ రాకూడదు ఏదైనా కానీ. ఫస్ట్ చెప్పింది ఆ వెయిట్ మళ్ళీ వచ్చింది అని అంటే మన దగ్గర సిస్ట్ పీసీఓడి తగ్గిపోయింది అని అంటే అది రానికుండా ముందే చెప్తాం. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి, ఏం ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నా పర్లేదు కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి మెయింటైన్ చేసి వెయిట్ మళ్ళీ కానికుండా చూసుకోండి. లైఫ్ స్టైల్ని మటుకు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి అని చెప్తాం. ఆ లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉన్నంత వరకు పీసీఓడి రికరెన్స్ అనేది మళ్ళీ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, పీసీఓడిని తగ్గించుకోవడం న్యాచురోపతి ద్వారా అలాగే హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకోవాలో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి PRK హెల్త్. థ్యాంక్ యూ.